హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే తల్లిదండ్రుల విలువ పూర్తి స్థాయిలో మనకు తెలియాలంటే తల్లిదండ్రులు లేని వాళ్ళని మాత్రమే అడిగి చూడండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనల్ని ఏ స్వార్థం లేకుండా పూర్తి స్థాయిలో ప్రేమించేదైనా అభిమానించేదైనా ఒక తల్లిదండ్రులు మాత్రమే. ఇవాళకి మా నాన్నగారు ఈ లోకంను వదిలి వెళ్ళిపోయి 3 years అవుతుంది. అమ్మగారు 1.5 years అయింది. మేము ఎన్నోసార్లు నాన్నగారిని ఆయన విసిగించటం వల్ల చాలాసార్లు బాధపడిన సందర్భాలు ఉన్నాయి. మేము కూడా నాన్నగారిని అర్చిన సందర్భాలు ఉన్నాయి. అవి గుర్తు చేసుకుంటే మనసుకి ఎంత బాధ అనిపిస్తుందో మాటల్లో చెప్పలేమన్నమాట. ఎందుకంటే వయసు అయిపోయిన తర్వాత కొంచెం విసిగిస్తారు. ఈవెన్ హాస్పిటలైజ్డ్ అయినప్పుడు కానీ ఏదైనా మెడిసిన్స్ తీసుకునేటప్పుడు కానీ కొంచెం ఇబ్బంది పెడుతుంటారు. సో అలాంటి టైం మనము 100 times ప్రేమగా చూసుకొని 1 time మనం ఏదన్నా చిన్నవి మాట్లాడింటాం, బాధ పెట్టి ఉంటాం అనమాట. అలాంటివి లైఫ్ టైం మనకి గుర్తుండిపోతాయి అన్నమాట. అయ్యో ఇలా చేసామే పేరెంట్స్ విషయంలో అని. సో తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుంది, తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎంత వాల్యూ ఉంటుంది అనేది రెండు మేము చూసాం. సో అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలంటే ఇంకొన్ని రోజులు మీతో ఎక్కువ రోజులు మీ పేరెంట్స్ గడపాలి అంటే ఉన్న టైంలో అయినా పేరెంట్స్ని చాలా ప్రేమగా చూసుకోవడానికి ప్రయత్నించండి. కోర్స్ ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు, కాదనడం లేదు. ఎందుకంటే యాజ్ ఎ పేరెంట్స్ లేని వాళ్ళలాగా మేము ఫేస్ చేశాం కాబట్టి నేను షేర్ చేసుకుంటున్నాను. ఉన్నప్పుడు ప్రేమను అందించండి. ఎవరైతే పిల్లల్ని చూసుకోకుండా వదిలిపెట్టేసి ఉంటారు కొందరు, అలాంటి వాళ్ళ పేరెంట్స్కి మీకు చేతనైన సహాయం చేయండి. ప్రతి ఒక్కరము పేరెంట్స్ని గౌరవిద్దాం. పేరెంట్స్ని ప్రేమగా ఒక మాట మాట్లాడితే వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే మనకే చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.